విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో 9 గ్యారంటీలతో సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గాధాపు కూర్మినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు సిరివరపు సురేష్, గురువులు, కన్వీనర్ కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలో బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కూర్మినాయుడిని గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్రెడీ ఏఐసిసి నుంచి పిసిసి వరకు కూడా ఈరోజు విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈరోజు అతన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో మనం బీజేపీ పరిపాలన చూస్తున్నాం. నరేంద్ర మోడీ అనేక అబద్ధాలు చెప్పి ఈ దేశంలో ప్రధానమంత్రి 2014 అనడం జరిగింది. మొదటగా నేను అధికారంలోకి వస్తే 2 కోట్లు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాడు. ఉద్యోగుల మాటే కాదు కదా, కనీసం దాని ఊసి వరకు ప్రస్తావన ఎక్కడ జరగలేదు. గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు కూర్మినాయుడు అయినటువంటి నేను ఈరోజు మా డిసిసి సరగడ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో